నువ్వేమవుతావు అమ్మాయి పెద్దగైనాక? పేరు చెప్పాలి. నీ పేరు చెప్పి చెప్పు నాన్న. దీక్షిత. నువ్వేమవుతావు పెద్దగైనాక? టీచర్ అవుతావా? టీచర్ అయితే దేవుని మాట వినాలి, తల్లిదండ్రులకు లోబడాలి, చర్చికి రావాలి, పాటలు పాడాలి. అప్పుడు నువ్వు ఖచ్చితంగా టీచర్ అవుతావు. ఓకేనా? నువ్వు పోలీస్ అవ్వాలనంటే దేవుని మందిరానికి రావాలి, క్రమశిక్షణ కూర్చోవాలి. మీ మామని, మీ తాతని, మీ అమ్మమ్మను, నాన్నమ్మను, మీ అన్నయ్యని, మీ డాడీని, మమ్మీని తీసుకొని రావాలి. అప్పుడైతే పోలీసు. ఓకేనా? చిన్న నువ్వు కూడా ఏమవుతావు? పోలీస్ అవ్వాలంటే ఏం చేయాలి తెలుసా? ఫస్ట్ చెప్పినట్టు వినాలి, తర్వాత చేతులు కట్టుకోవాలి, రెండోది చెప్పిన మాట శ్రద్ధగా వినాలి, అడిగితే సమాధానం చెప్పాలి. తర్వాత ఇంకొకటి, చర్చిని మంచిగా శుభ్రంగా నువ్వే చేయాలి. మీ ఫ్రెండ్స్ని తొందర పెట్టి తీసుకొని రావాలి. మనం చర్చికి వెళ్దాం, మంచిగా పాటలు నేర్చుకుందాం, వాక్యం నేర్చుకుందామని ఫ్రెండ్స్ని అందరినీ తీసుకొని రావాలి. అప్పుడు నువ్వు పోలీస్ అవుతావు. నువ్వు అమ్మాయి టీచర్ అవుతావా? టీచర్ అవ్వాలనంటే ఫస్ట్ ఏం చేయాలి తెలుసా? నువ్వు మీ అమ్మ నాన్న వాళ్ళ మాట వినాలి, మీ అమ్మ నాన్న వాళ్ళకి పని చేసి పెట్టాలి, తర్వాత పెద్దల్ని గౌరవించాలి, చర్చికి రావాలి. అర్థమైందా? చర్చిని క్లీన్ చేయాలి, అయ్యగారు అమ్మగారులకి ఏం చేయాలి? పరిచర్య చేయాలి. ఓకేనా? నువ్వు అమ్మాయి పాస్టర్ అవుతావా? ఓ నైస్. నీ పేరేంటి? బ్లెస్సీ. మరి నువ్వు దేవునికి పరిచర్య చేయాలనంటే చాలా ఒబీడియంట్గా ఉండాలి. తర్వాత వాక్యాన్ని చదవాలి. నువ్వు చదవడం వచ్చా నీకు? కొంచెం కొంచెం. నువ్వేం చేయాలంటే న్యూ టెస్టిమెంట్ బైబిల్ని, స్టోరీస్ బైబిల్ని, తర్వాత పాస్టమ్మలు కావాలనంటే పాస్టమ్మల గురించి నేర్చుకోవాలి. మీ పిన్నిని, మీ బాబాయిని అడిగి తెలుసుకోవాలి. తర్వాత ప్రార్థన చేయాలి. తర్వాత యేసు ప్రభు ఏం చేయమని చెప్పాడో అవన్నిటినీ ఇప్పటి నుంచే ప్రేమించడం, అందరినీ పలకరించడం, అందరినీ గౌరవించడం, అందరినీ ఏం చేయాలి? చర్చికి రమ్మని పిలవడం. ఇవన్నీ చేస్తే నువ్వు ఇప్పటి నుంచి అలా చేస్తూ వెళ్తే తప్పకుండా అవుతావు. ఓకేనా? మరి పాస్టర్ అమ్మ అని చెప్పి పెద్దగా అయినాక నీ మనసు మార్చుకుంటే మాత్రం దేవుడు ఒప్పుకోడు. ఓకే? నువ్వేమవుతావు? నువ్వు కూడా పాస్టరేనా? అయితే మస్తుగా ఉన్నారుగా ఈ ఊరి నుంచి. అయితే మరి పాస్టర్ అమ్మ కావాలని ఎందుకు అనిపించింది నీకు? ఊరిని చూసి అనిపించింది? చెప్పురా. నువ్వు ఆగురా. చెప్పు. పాస్టర్ అమ్మ కావాలనంటే సరే, గుడ్ బై. నువ్వు పాస్టర్ అమ్మ కావాలనంటే ఏం చేయాలి తెలుసా? రోజు పొద్దున్నే లేవాలి, ప్రేయర్ చేసుకోవాలి. నువ్వు చదువుతూ వెళ్తున్నప్పుడు బైబిల్ని చదువుకోవాలి. మీ పిన్ని వాళ్ళని, మీ పెద్దనాన్న వాళ్ళని, మీ చిన్నాన్న వాళ్ళకి యేసయ్య గురించి చెప్పాలి. మీ తాతలని ఏం చేయాలి? చర్చికి రమ్మని పిలవాలి. ఓకే? వింటున్నావా? ఏం పేరు నీ పేరు? అమృత. నువ్వు ఇలా చేసినప్పుడు తప్పకుండా అలా పాస్టర్ అవుతావు. ఓకేనా? లాస్ట్గా నువ్వు అమ్మాయి, నువ్వు కూడా అమ్మ ఏంటి నాయన, మీ పిల్లలందరూ మిమ్మల్ని చూసి ఈ 3 వారాలకే ఇన్స్పైర్ అయ్యారా? సరే, ఏదేమైనప్పటికీ మీ మాట నిలబెట్టుకునేటట్టుగా ఉండాలి. ఓకే? ఎందుకంటే పాస్టమ్మ కావాలని మీ మనసులో ఎందుకు ఆలోచన వచ్చిందో దేవుడికి తెలుసు. ఆ వచ్చిన ఆలోచనని స్థిరపరిచేవాడు దేవుడే. అయితే మనం ఏదైనా ఒకటి సాధించాలనంటే
దాని గురించి తెలుసుకోవాలి కదా. ఇప్పుడు టీచర్ కావాలనంటే మంచిగా చదువుకోవాలి, డాక్టర్ కావాలనంటే మంచిగా చదువుకొని ప్రాక్టికల్ చేయాలి, పోలీస్ కావాలనంటే ప్రాక్టీస్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, రన్నింగ్ చేయాలి కదా. అలాగే పాస్టర్మ కావాలనంటే ఏం చేయాలి? పరిచర్య చేయాలి, సువార్త ప్రకటించాలి, తర్వాత ఫ్రెండ్స్ని అందరినీ ఒకే విధంగా ప్రేమించాలి, ఒకరికి ఒకలా ఉండొద్దు. చిన్న నాన్నని, పెద్ద నాన్నని, అమ్మని, తాతమ్మని, నానమ్మని అందరినీ కూడా ఒకే విధంగా ప్రేమించాలి. మన దగ్గర ఉన్నది లేని వాళ్ళకి మనం ఏం చేయాలంటే సహాయం చేసే గుణం కూడా ఉండాలి కదా. అలా ఉన్నప్పుడు మనం చిన్ననాటి నుండి దేవుని యొక్క విధానంలో నడిస్తే ఒక టైంలో మనం తప్పకుండా పాస్టర్ కాగలుగుతాం. ఓకేనా? మదర్ తెరెస్సా గారు గురించి తెలుసా మీకు? తెలుసా? మదర్ తెరెస్సా పేరినరా? మదర్ తెరెస్సా యుగస్లేవియా అనే ఒక దేశంలో పుట్టింది. ఆమె కూడా వాళ్ళ నాన్న అమ్మ వాళ్ళు కూడా పేదవాళ్ళు. కానీ దేవుని గురించి విని ఇట్లనే సండే స్కూల్కి వచ్చి దేవుని గురించి విని దేవుని పాటలు నేర్చుకొని దేవుని సేవ చేయాలన్న ఆలోచనతో ఆమె ఎంతో ప్రయాసపడ్డది. కానీ ఒకరోజు భారతదేశానికి వచ్చే అవకాశం ఆమెకి దొరికింది. 5 రూపాయలతోటి ఆమె కలకత్తా నగరానికి వచ్చి ప్రపంచానికి ఒక తల్లిలాగా నిలబడ్డది. అర్థమైందా? ఆమె అనుకుంది, కష్టపడ్డది, ప్రయాసపడ్డది, దేవుడు తీసుకొచ్చిండు. ఇవాళ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ ఆమె పేరు తెలియని ఊరుండదు, ఆమె పేరు తెలియని మనిషి ఉండడు కదా. అంత గొప్ప సేవ చేసిన మాతృమూర్తి మదర్ తెరెస్సా. కొన్ని కోట్ల మందికి ఆమె తల్లి కాగలిగింది. కారణం దేవుని ప్రేమను ఆమె అనుభవించింది, ఆమె వ్యక్తపరిచింది. మనం కూడా ఆశపడడం కాదు, దాన్ని కార్యరూపం దాల్చేటట్టు ప్రయాసపడ్డప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తాడు. దేవుడు మనం ఏం చేయాలని ఆయన ఉద్దేశించిండో అది యావత్తు చేస్తాడు. ఎప్పుడు అంటే మనం విధేయత కలిగి ఆయనకు లోబడినప్పుడే అది సాధ్యమవుతుంది. ఓకేనా?